విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారద గారు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒక అప్పు ఈఎంఐ రూపంలో కానీ, లేదు అంటే మనీ తీసుకొని మనీ రూపంలో కానీ, ప్రతి ఒక్కరు కూడాను ఎంతో కొంత అప్పుతో అయితే ఉన్నారు. ఈ రుణ బాధలన్నీ పోవాలి అంటే ఏం చేయాలి అంటారు? మేడం, ఫస్ట్ రుణం బాధల నుంచి మనం ఎలా ఎస్కేప్ అవ్వాలనే ఎక్కువ ఆలోచన చేస్తున్నారు నవేడేస్. కానీ ఫస్ట్ మన చేతిలో ఉన్నది ఏంటంటే అప్పులు చేయకోకుండా బతకచ్చు. నవేడేస్ లైఫ్ చాలా లగ్జరీగా ఉండాలనుకుంటున్నారు. ప్రతిదీ అప్పు చేసి మనము పొందాలనుకుంటున్నారు. పూర్వకాలంలో అప్పులు లేకోకుండా పంటలు పండించేవాళ్ళు. ఆ పంటల నుంచి వచ్చిన ఇన్కమ్ తోటి వాళ్ళు దాన్ని రొటేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి నేను పంట పండించేసాను కదా అని రైతు కూర్చొని తినేసి అది అయిపోయేంత వరకు వెయిట్ చేసేవాడు కాదు. ఇప్పుడు ఒక పంట రావాలి మన చేతికంటే ఎంతో కాలం పడుతుంది. ఫస్ట్ ఆ ల్యాండ్ని మొత్తం మనము నీట్గా చదును చేయాలి, దానికి వాటర్ ఇవ్వాలి, మడక వేసి సేద్యం చేయాలి, ట్రాక్టర్ వేసి దున్నించాలి, విత్తనాలు వేయాలి, క్రాఫ్ట్ రావాలి. అవన్నీ జరిగే ప్రాసెస్లో ఒక 6 months జరుగుతుంది కదా మేడం. ఆ 6 months వచ్చిన క్రాఫ్ట్ మొత్తం తీసుకొని అతను దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాడు. అతనికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని అమ్మేస్తాడు. అమ్మేసి ఆ వచ్చిన డబ్బులో కొంత కుటుంబానికి, కొంత అతను పంటకు పెట్టిన పెట్టుబడికి తీసేస్తాడు. ఇంకొంచెము నెక్స్ట్ ఇయర్ పంట వేయటానికి కూడా విత్తనాల్ని దాచిపెట్టుకుంటాడు. అలా దాచిపెట్టుకోలేదనుకోండి, ఆ విత్తనాలన్నీ అమ్మేశాడు అనుకోండి, మళ్ళీ అతను కొనాల్సి వస్తుంది కదా. మళ్ళీ అది కొనాలంటే అప్పు చేయాల్సి వస్తుంది కదా. తెలివిగా ఏదైనా కానీ మేనేజ్ చేస్తూ ఉంటే మనము అప్పు చేయకోకుండా జీవితం గడపచ్చు మేడం. నవ్వేడేస్లో అప్పు ఎక్కువైపోయింది అని జనాలు ఏం చేస్తున్నారంటే సూసైడ్ దాకా వెళ్తున్నారు. ఎందుకు అంత సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకోవాలి? మనకు ఉన్న దాంట్లో సర్దుకోవాలి, సర్దుకొని తినాలి. ఈరోజు ఒక పూట భోజనం కోసము మనము అప్పు చేసాము అనుకోండి, రేపు అది పెరుగుతుంది. అప్పు అనేది ఒక పుట్టలాగా పెరుగుతుంది. అబ్దుల్ కలాం సార్ నుంచి ఈ విషయం మనం బాగా నేర్చుకోవచ్చు మేడం. అబ్దుల్ కలాం సారు ఎంత పెద్ద సైంటిస్ట్. ఆయన ఆ సైంటిస్ట్, అతనికి ఎన్ని బట్టలు ఉన్నాయి మేడం? 4 జతలు బట్టలు, 250 పుస్తకాలు, 4 షర్ట్లు మాత్రమే ఉన్నాయి. అంత పెద్ద సైంటిస్ట్ ఎంత లగ్జరీ లైఫ్ గడపకూడదు? ఆయన వచ్చే జీతాన్ని మనము తీసుకొని ఆయన ఖర్చులకి, ఆయన లగ్జరీ లైఫ్కి యూజ్ చేయొచ్చు కదా. ఆయన అప్పుడు అలా ఎప్పుడు చేయలేదు మేడం. తనకున్న డబ్బును సేవ్ చేసుకొని తను సైంటిస్ట్గా ఎదగటానికి ఉపయోగించుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక బట్టలు కొంటున్నాము, అనవసరంగా కొంటున్నాము, ఎక్స్ట్రాగా కొంటున్నాము, వేళ్ళకు వేళ్ళు, లక్షలకు లక్షలు డబ్బులు ఉన్నాయని కొంటున్నాం. వేరే వాళ్ళు చూడాలి కదా, మనం బాగున్నామని చూడాలి కదా అని అప్పు చేసి మరి బట్టలు కొంటున్నాం, అప్పు చేసి ప్రాపర్టీ కొంటున్నాం, అప్పు చేసి మనము ఇల్లు కట్టుకుంటున్నాం. అప్పు అన్నింటికి అప్పు 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 అని చేసుకుంటూ వెళ్తే మన సంపాదన ఎంత ఉంది, మనం అప్పు చేస్తున్నది ఎంత ఉంది, ఇది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మేడం. అప్పు ఉందని ఎవ్వరూ చనిపోవాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. నాకు ఎంత డబ్బు వస్తుంది, దాన్ని నేను నా ఫ్యామిలీకి ఎంత యూజ్ చేస్తున్నా, ఎడ్యుకేషన్కి ఎంత యూజ్ చేస్తున్నా, నా పిల్లలకి ఎంత యూజ్ చేస్తున్నా, నా కోసం ఎంత యూజ్ చేస్తున్నా, నేను సొసైటీకి ఎంత యూజ్ చేస్తున్నా, ఇవన్నీ ఒక ప్లాన్ ఉండాలి. ఒక విజన్ ఉంటే మనకి మనీ పైన అప్పులు అనేటివి చేయాల్సిన అవసరం ఉండదు మేడం. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఉంటారు, కోట్లు 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 బ్యాంకుల్లో లోన్ ఇస్తున్నారు కదా అని తీసేసుకుంటూ ఉంటారు. ఏదో ఒక రోజు బిజినెస్ డౌన్ అయిపోయింది అనుకోండి, సడన్గా ఏదైనా బిజినెస్ కానివ్వండి, ఇంకోటి కానీ ఇంకోటి అన్ని కానీ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మనకి కెపాసిటీ కట్టగలిగే శక్తి కూడా ఉండాలి. అలా శక్తి లేనప్పుడు మనం అప్పులు, మన శక్తికి మించి అప్పులు చేయకూడదు. ఒకవేళ అప్పులు అయ్యాయి అనుకోండి, మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా లాస్ ఉన్నాయి, నా వేడేస్లో చాలా లాస్ ఉన్నాయి, అప్పులు ఎక్కువైపోయాయని, వాళ్ళు చనిపోయి ఎన్నో చూస్తున్నాం మనం న్యూస్ పేపర్లో, న్యూస్లో అప్పులు అయ్యాయని, పురుగుల మందు తిన్నారని, అదని ఇదని మనం చాలా న్యూస్ చూస్తున్నాం. అప్పులు అయ్యాయని ఎవరు చావాల్సిన పని లేదు మేడం. లాని మీరు ఫాలో అవ్వండి, లా దగ్గరికి మీరు వెళ్ళండి. చట్టానికి మనము చెప్పుకున్నాము మన బాధ ఏముంది అంటే, వాళ్ళు మీరు ఈ ఈఎంఐ ద్వారా పే చేయండి, నాకు ఈ సోర్స్ లేదంటారా, వాళ్ళు సోర్స్ కూడా క్రియేట్ చేస్తారు. నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, ఈ సంపాదనలో నుంచి ఇంత మాత్రం కట్టు అని చెప్తారే కానీ, లేకపోతే నువ్వు అసలు కట్టద్దు, నువ్వు సూసైడ్ చేసుకోమని ఎవరు చెప్పరు కదా మేడం. అలానే అప్పు చేసిన వాళ్ళకి మనుషులు వెళ్ళి డిమాండ్ చేయకూడదు. మనం ఇచ్చినప్పుడు ఎంత ఓపిక ఉందో
తీసుకునేటప్పుడు కూడా మనుషులకి అంతే ఓపిక ఉండాలి. మనం ఇచ్చామని వాళ్ళ పరిస్థితులు బాగాలేవని ఇష్టానుసారం మాట్లాడడము, వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడము, వాళ్ళు సూసైడ్ చేసుకోవడము, వేరే స్టెప్ తీసుకోవడము అలాంటివి చేస్తున్నాం. మనం ఇచ్చిన వాళ్ళకు ఎంత ఓపిక ఉన్నదో తీసుకునే వాళ్ళకు కూడా అంతే ఓపిక ఉండాలి. అప్పుడే మనము అప్పుల్లో కూరుకుపోకోకుండా ఫస్ట్ అప్పులు చేయటానికి అవాయిడ్ చేయాలి మేడం. ఉన్న దాంట్లోనే సర్దుకొని బతకడానికి ఫస్ట్ సోర్స్ ఇవ్వాలి. ఎవరు ఏదో అనుకుంటున్నారు, ఈరోజు నేను ఇంత ఉన్నానని ఎవరో అనుకుంటున్నారు, లేకపోతే నేను అప్పులో కూరుకుపోయినప్పుడు ఎవరు హెల్ప్ చేయరు కదా మేడం. ఎంత ఉంది లేరా అప్పు 10 లక్షలు 10 కోట్లే కదా, నేను 1 లక్ష నువ్వు 1 లక్ష నువ్వు 1 లక్ష ఇస్తానని ఎవరు అన్నారు కదా. అదే మన దగ్గర డబ్బు ఉన్న వాళ్ళు ప్రతిసారి వస్తారు జనాలు, పార్టీ చేస్తున్నాము, పబ్కి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, ఇంకోటికి వెళ్దామా వస్తూ ఉంటారు. డబ్బు ఉన్నప్పుడు మన దగ్గర అందరూ వస్తారు, డబ్బు లేనప్పుడు మనల్ని అందరూ అవాయిడ్ చేస్తారు. మనం అనుకోవాలి దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకు మనం అప్పు చేసి ఈ పెద్దగా షో ఆఫ్ చేసుకోవాలి, మనకున్న దాంట్లోనే సర్దుకోవాలి. నాకు డబ్బు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యారు, ఫ్రెండ్స్ అందరూ తిన్నారు, అదే అప్పుల్లో ఉన్నానంటే ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయలేదు. ఇలాంటి వాళ్ళ కోసమా నేను అప్పు చేసి ఇంత ట్రబుల్లో పడ్డాను. ఒక చదువు కోసం చేశారనుకోండి, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని తీర్చేయచ్చు. ఒక ప్రాపర్టీ కోసం చేసామనుకోండి, ప్రాపర్టీ అమ్మి దాన్ని ఇచ్చేయచ్చు. కానీ ఇప్పుడు నవేడేస్ అలాంటి వాటి కోసం కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నది లగ్జరీ కోసం చేస్తున్నారు మేడం. ఇవన్నీ లగ్జరీ కోసం చేయకోకుండా వాళ్ళ కెరియర్ కోసం అప్పు చేయండి, అవి మీకు ఏ రోజైనా ఆస్తి రూపంలో ఉంటుంది. ఇప్పుడు చదువు కోసం చేసామంటే మనం మంచి ఉద్యోగం వచ్చినప్పుడు దాన్ని తీర్చేయచ్చు. ఒక ఇల్లు కొనుక్కుంటే మనం ఇల్లు అమ్మేసి కావాలంటే అంత పీకల పైన వచ్చినప్పుడు మనం అమ్మేయచ్చు. కానీ అలా కాకోకుండా లగ్జరీ కోసము వాటి కోసం వీటి కోసము చేసి అప్పుల్లో కూరుకుపోకోకుండా జాగ్రత్త తీసుకోవాలని నేను అందరికీ చెప్తున్నాను మేడం. ఒకవేళ అప్పైనా కూడా మీరు సెకండ్ స్టెప్కి వెళ్ళకూడదు, లాని మీరు అప్రోచ్ అవ్వాలి, లా నుంచి మీరు సలహాలు తీసుకోవాలి. ఇలా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి నేను ఎలా సొల్యూషన్ తెచ్చుకోవాలని, కూరుకుపోయిన అప్పుల్లో నుంచి నేను ఎలా బయటపడాలి, ప్లానింగ్ తోటి బయట ఎలా పడాలని ఆలోచన చేయాలి, కానీ ఏ స్టెప్ తీసుకోకూడదు మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.